హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాస్ ఫ్యామిలీ. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా మీకు. బుసాన్ నుంచి సియోల్ వెళ్తున్నాం అండి, సౌత్ కొరియా క్యాపిటల్. ఇది జపాన్ ట్రైన్ అంత స్పీడ్ కాకపోయినా ఇది కేటీ ఎక్స్ప్రెస్ అంటారు వీళ్ళు. ఇందులో కూడా స్పీడ్ ట్రైన్స్ ఉన్నాయి. ఇంచుమించు జపాన్లో బుల్లెట్ ట్రైన్ లాగే వెళ్తాయి ఇవి కూడా. 320 కిలోమీటర్లు, ఇంచుమించు 2.5 గంటల్లో తీసుకెళ్ళిపోయింది ట్రైన్ మమ్మల్ని. జపాన్లో బుద్ధిజం ఎక్కువ అని చెప్పారు కదా, ఇక్కడ సౌత్ కొరియాలో క్రిస్టియానిటీ ఫస్ట్. మొత్తం ఆల్మోస్ట్ 80% పాపులేషన్ మొత్తం క్రిస్టియానిటీ ఉంటుంది. మిగిలిన పాపులేషన్ ఒక 20% నుంచి 10% బుద్ధిజం ఉంటుంది. మిగతా 5% లేదా 2% ముస్లిమ్స్ అలా ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మేము వెళ్తుంది సియోల్ టవర్. సియోల్ మొత్తానికి టాప్ మోస్ట్ అట్రాక్షన్ ఇది. మన దేశం మీద పోల్చుకుంటే 100 రెట్లు డెవలప్డ్ కంట్రీ ఇది. డెవలప్మెంట్ విషయం పక్కన పెడేస్తే మెయిన్ వీళ్ళు చెట్లు, గ్రీనరీ బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. వీళ్ళు మెయింటైన్ చేసినట్టు మన సైడ్ మెయింటైన్ చేస్తే మాత్రం మన దేశం డెవలప్మెంట్ విషయం పక్కన పెడేస్తే గ్రీనరీ విషయంలో టాప్ మోస్ట్ లెవెల్లో ఉంటుంది. వీళ్ళ గ్రీనరీయే మెయిన్ అట్రాక్షన్ వీళ్ళకి. చూస్తారు కదా మీరు. తీసుకెళ్ళండి. ఈ సౌత్ కొరియా ఏంటంటే ఒకప్పుడు మన తమిళ్ రాజు ఉంటాడు కదా, రాజుకు సంబంధించిన ప్రిన్సెస్ అదే కూతురు అలాంటి వాళ్ళు ఎవరో ఇక్కడ రాజుని సంబంధించి పెళ్ళి ఏదో చేసుకున్నారని చెప్పి వీళ్ళ హిస్టరీలో ఉంటుంది. అందుకే ఏంటంటే వీళ్ళ సౌత్ కొరియన్ లాంగ్వేజ్ మన తమిళ్, అది మన అంటే మనం తెలుగులో అనుకోండి, మన ఇండియాలో ఉన్న తమిళ్ లాంగ్వేజ్ కొంచెం దగ్గరగా ఉంటుంది. అందుకని వీళ్ళ పేర్లు కూడా కొంచెం హిందూ కల్చర్కి సంబంధించిన పేర్లులా ఉంటాయి. ఇందాకన్నాను కదా కౌమది అని చెప్పి, అలా. ఇక్కడ గ్లాస్ మీద రాసిన చూస్తున్నారా, అస్తానా, షన్యాంగ్, పొంగ్యాంగ్ అని చెప్పి. పొంగ్యాంగ్ అనేది నార్త్ కొరియా. కరెక్ట్గా ఆ డైరెక్షన్ అలా స్ట్రైట్గా నార్త్ కొరియా ఉంటుంది. ఈ మధ్యలో డైరెక్షన్కి కరెక్ట్గా చైనా ఉంటుంది. ఆ మధ్యలో ఆ పక్క డైరెక్షన్కి అలా ఒక్కో డైరెక్షన్కి ఒక్కో కంట్రీ అలా రాసుకుంటూ వెళ్ళాడు. బాగా రాశాడు కదా. Every day you're singing, oh
హలో అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడున్న ప్లేస్ ఏంటంటే పెటెట్ ఫ్రాన్స్. మీలో ఎవరైనా సౌత్ కొరియన్ సిరీస్ కానీ చూసుంటే ఈ లొకేషన్ ఖచ్చితంగా మీకు గుర్తొస్తాయి. సౌత్ కొరియన్ సిరీస్ వరల్డ్ వైడ్ ఫేమస్ కదా, మీకు తెలిసే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సైడ్ మనకి రామోజీ ఫిల్మ్ సిటీ ఎలాగో ఇక్కడ వీళ్ళకి ఈ పెటెట్ ఫ్రాన్స్ అలాగా. మ్యాక్సిమం వీళ్ళ సినిమాలు సిరీస్ ఫ్రాన్స్ లొకేషన్స్ అన్నా కావాలంటే ఇక్కడే తీస్తారు. మనకి ఫ్రాన్స్‌లో
మొత్తం ఈ డావిన్సీ పెయింటింగ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ రెప్లికాస్ చేసి ఇంచుమించు ఆ ఫీల్ కలిగేలాగా ఒక మ్యూజియం క్రియేట్ చేశారు అలాగా. వీళ్ళ షూటింగ్ల కోసం మనం చూడడం బాగుంటుంది అలాగా. ఇంచుమించు రామోస్ ఫిల్మ్ సిటీ ఇలా అన్నాను కదా, ఇంచుమించు అలాంటిదే ఫిల్మ్ సిటీ ప్రపంచంలో కల్లా అతిపెద్ద స్టూడియో. కానీ ఇది ఒక నేచర్ మధ్యలో ఉన్న స్టూడియో. దానికి దీనికి తేడా చూడడానికైతే నేచర్ మధ్యలో మనకి ఒక ఫీల్ ఉంటుంది. ఫిల్మ్ సిటీలో ఏంటంటే మొత్తం కాంక్రీటు అవి ఇవి కనబడతాయి మనకి. అదే కాంక్రీట్ అంటే మీన్ బిల్డింగ్స్ అవి ఉంటాయి తప్ప ఇంత నేచర్ని ఫీల్ అయ్యేంత ఇదిగా ఉండదు అక్కడ. ఇక్కడ చాలా బాగుంది. యాక్చువల్‌గా వర్షం పడడం వల్ల మేము మొత్తం చూడలేకపోయాం. కానీ ఇక్కడైతే చూడడానికి చాలా ఉంటుంది. చాలా మీకు స్టార్టింగ్‌లో ఫోటో పెట్టాను కదా, ఒక లేకు చుట్టూ బిల్డింగ్స్, అది ఇక్కడ ఫోటో అనేది. కానీ వర్షం వల్ల తిరగలేకపోయాం. మా దగ్గర రైన్ కోట్స్ కూడా లేవు ప్రస్తుతానికి. నెక్స్ట్ కొనుక్కున్నాం. అందుకని చెప్పి ఇక్కడి నుంచి గమ్మున వెళ్ళిపోవాల్సి వచ్చింది అలా. ఇప్పుడు మేము వెళ్ళేది నమి ఐలాండ్. మా సౌత్ కొరియా ట్రిప్ మొత్తానికి నచ్చిన ఒక మంచి డెస్టినేషన్ ఇది. నేచర్కి దగ్గరగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ లొకేషన్ని అస్సలు మిస్ అవుతూ సౌత్ కొరియా వెళ్తే